ట్రంప్ గ్రీన్లాండ్ అని పేరు తీసుకున్నప్పుడు ప్రపంచంలో చాలామందికి ఇది ఒక పిచ్చి జోక్లా అనిపించింది. లేట్ నైట్ ట్వీట్లకు అలవాటుపడ్డ ట్రంప్ నుంచి ఇంకో ఆడ్ స్టేట్మెంట్ అనుకున్నారు. కానీ యూరోప్ మాత్రం నవ్వలేదు. ఎందుకంటే ట్రంప్ మాటలు ఒక ఫ్రెండ్లీ నెగోషియేషన్ లేవు, అలాగని ఒక బిజినెస్ డీల్ ప్రపోజల్లా కూడా లేవు. అవి ఎలా ఉన్నాయి అంటే నెమ్మదిగా గొంతు మీద చేతి పెట్టి గ్రీన్లాండ్ ఇవ్వకపోతే టెర్ఫ్ వేస్తా అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న పాస్ తీసుకోవాలి. ఎందుకంటే నార్మల్లీ అమెరికా ట్రేడ్ ప్రెజర్ టూల్స్ని ఎనిమీ కంట్రీస్ మీద యూజ్ చేస్తుంది. కానీ ఇక్కడ సిచ్యువేషన్ వేరే. ఇవి నాటో కంట్రీస్. ఇవి అమెరికాకి శత్రు దేశాలు కావు. ఇవి అమెరికాతో కలిసి యుద్ధాలు చేసిన దేశాలు. ఒక్కరి భుజం మీద ఒకరు చేయి వేసుకుని నడిచిన ఫ్రెండ్స్. ఇలాంటి దేశాల మీద టెర్రరిస్ట్ చూపించడం అంటే ఎనిమితో యుద్ధం కంటే పెద్దది. ఇక్కడే పెద్ద అనుమానం మొదలవుతుంది. ట్రంప్ నిజంగా గ్రీన్లాండ్ భూమి కోసమే ఎలా చేస్తున్నాడా, లేక మనకి కనిపించని ఇంకా పెద్ద ఇంకా ప్రమాదకరమైన ఒక లాంగ్ టర్మ్ మిలిటరీ ప్లాన్ ఉందా? ఎందుకంటే భూమి కొనడం ఒక విషయం, ఫ్రెండ్స్ మీద ఎకనామిక్ ప్రెజర్ పెట్టడం ఇంకో విషయం. ఇప్పుడు మనం గ్రీన్లాండ్ని కొంచెం దగ్గరగా చూద్దాం. గ్రీన్లాండ్ బయటకు చూస్తే ఐస్, స్నో, వెయిట్, ఎంప్టీనెస్, కొద్దిమంది ప్రజలు. కానీ వరల్డ్ పవర్ మ్యాప్లో చూస్తే ఇది 2 సూపర్ పవర్స్ మధ్య ఉన్న అడ్డుగోడ. అంతేకాదు ఆర్కిటిక్ మీద తాళం చెవి, నార్త్ పోల్కి గేట్ కీపర్. ఎవరి చేతిలో గ్రీన్లాండ్ ఉంటే వాళ్ళ చేతిలోనే ఫ్యూచర్ డిఫెన్స్ షీల్డ్, ఫ్యూచర్ ట్రేడ్ కౌంటర్ కూడా ఉంటుంది. ఇక్కడే ఒక డేంజరస్ క్వశ్చన్ వస్తుంది. రష్యా లేదా చైనా అమెరికా మీద అటాక్ చేస్తే మిజైల్స్ ఎక్కడి నుంచి వస్తాయి? అట్లాంటిక్ కోసనా, పసిఫిక్ కోసనా? 2 కాదు. షార్టెస్ట్ రూట్ ఆర్కిటిక్ మీదుగా. ఆ రూట్ మధ్యలో ఉన్న భూమి గ్రీన్లాండ్. మ్యాప్లో చిన్నగా కనిపించిన మిలిటరీ క్యాలిక్యులస్లో ఇది జైంట్ పీస్. ఇక్కడే ట్రంప్ మౌత్ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ పదం బయటకు వచ్చింది, గోల్డెన్ డోమ్. చాలామంది దీన్ని ఐరన్ డోమ్ లాగా ఇమాజిన్ చేసుకున్నారు. కానీ ఇది సిటీ లెవెల్ లేదా కంట్రీ లెవెల్ డిఫెన్స్ కాదు. ఇది మొత్తం అమెరికా మీద ఒక ఇన్విజిబుల్ షీల్డ్. లక్ష్యం మిజైల్స్ని స్పేస్లోనే డిటెక్ట్ చేసి స్పేస్లోనే డిస్ట్రాయ్ చేయడం. అంటే గ్రౌండ్ టెర్రస్తో పని లేదు. ఇలాంటి సిస్టమ్స్ పని చేయాలంటే చాలా థింగ్స్ అలైన్ అవ్వాలి. శాటిలైట్స్, ఎర్లీ వార్నింగ్ రాడార్స్, పర్ఫెక్ట్ యాంగిల్స్, ఎర్త్ కర్వేచర్ అలైన్మెంట్, స్పేస్ అండ్ గ్రౌండ్ సింక్రోనైజేషన్. ఇవన్నీ సరిపోవాలంటే జోగ్రఫీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. అమెరికాకి ఆ జోగ్రఫీ ఇక్కడే ఉంది, అదే గ్రీన్లాండ్. ఇక్కడే ఒక రెడ్ ఫ్లాగ్ బయటపడుతుంది. ట్రంప్ ఒక విషయం మీద మొండి పట్టుదల చూపిస్తున్నాడు. నాకు లీజ్ వద్దు, నాకు ఓనర్షిప్పే కావాలి. అతని లాజిక్ సింపుల్, నా పేరు మీద లేకపోతే నేను బిల్డింగ్ కట్టను. అది రియల్ ఎస్టేట్ మైండ్ సెట్. కానీ అదే లాజిక్ దేశాల మీద అప్లై చేస్తే అది డిప్లొమసీ కాదు, అది డామినెన్స్. అందుకే యూరోప్ అలర్ట్ అయింది. ఎందుకంటే 1951 నుంచే ఒక అగ్రిమెంట్ ఉంది. అగ్రిమెంట్ ప్రకారం అమెరికాకు గ్రీన్లాండ్లో బేసెస్ పెట్టే హక్కు ఉంది, సిస్టమ్స్ ఎక్స్పెండ్ చేసే హక్కు ఉంది. అంటే సెక్యూరిటీ కోసం దేశం కొనాల్సిన అవసరం లేదు. అందుకే యూరోప్ చెప్తుంది, సెక్యూరిటీ కావాలంటే అగ్రిమెంట్ వాడండి, కానీ దేశాన్ని అమ్మమంటే అది బ్లాక్మెయిల్ అవుతుంది. ఇక్కడ యూరోప్ నిశ్శబ్దంగా ఒక డేంజరస్ డిసిషన్ తీసుకుంది. యాంటీ కోర్సన్ ఇన్స్ట్రుమెంట్. పేరు టెక్నికల్గా ఉన్న అర్థం సింపుల్, మీరు మాపై ఒత్తిడి పెడితే మేము కూడా అదే స్థాయిలో దెబ్బ కొడతాం. టెరిఫ్కి టెరిఫ్, టెక్కి టెక్, ట్రేడ్కి ట్రేడ్. ఇది మాటల యుద్ధం కాదు, ఇది లీగల్ ఎకనామిక్ వార్. ఈ మాటలని నడుస్తున్న టైంలో ఒక చిన్న విషయం కేట్లీ జరిగింది. కొంతమంది యూరోపియన్ సోల్జర్స్ గ్రీన్లాండ్కి వచ్చారు. సంఖ్య చాలా తక్కువ, మొత్తం కలిపి 37 మంది మాత్రమే. ఫ్రాన్స్ నుంచి 15 మంది, జర్మనీ నుంచి 13 మంది, స్వీడన్ నుంచి 3, నార్వే నుంచి 2, ఫిన్లాండ్ నుంచి 2, యూకే నుంచి 1, నెదర్లాండ్స్ నుంచి 1. ఇప్పుడు అందరికి వచ్చే కామన్ డౌట్, ఇంత తక్కువ మంది అమెరికా అటాక్ చేస్తే డిఫెండ్ చేయగలరా? నిజానికి ఇక్కడ నంబర్ చూడకూడదు, కంట్రీస్ చూడాలి. అవి 7 నుంచి 8 యూరోపియన్ కంట్రీస్. మెసేజ్ సింపుల్, డెన్మార్క్ ఒంటరిగా లేదు, డెన్మార్క్తో పాటు యూరోప్ కూడా ఉంది. ఇది నాటో మ్యాటర్గా మారుతుంది. ఇక్కడ నేటోలో డేంజరస్ కన్ఫ్యూజన్ మొదలవుతుంది. అమెరికా నేటోలో ఉంది, డెన్మార్క్ కూడా నేటోలో ఉంది. వీళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ వస్తే నేటో ఏ సైడ్ తీసుకుంటుంది? ఆర్టికల్ 5 ఏం చెప్తుందంటే ఒక మెంబర్పై అటాక్ చేస్తే అందరు కలిసి డిఫెండ్ చేయాలి. కానీ ఇక్కడ అటాకర్ నాటో, డిఫెండర్ కూడా నాటోనే. అప్పుడు రూల్ పనిచేస్తుందా లేక సిస్టమ్ ఫ్రీజ్ అవుతుందా? ఒక్క డౌట్ చాలు మొత్తం అలయన్స్ షేక్ అవ్వడానికి. ఇది ఎవరికి లాభం? రష్యాకి, చైనాకి. వాళ్ళ లక్ష్యం ఒకటే, వెస్ట్ యూనిటీ బ్రేక్ అవ్వాలి. అందుకే 37 మంది సోల్జర్స్ స్మాల్ నెంబర్ అయినా బిగ్ మీనింగ్. గ్రీన్లాండ్కి సపోర్ట్ చేస్తున్న 8 కంట్రీస్ మీద అమెరికా ఫిబ్రవరి 1 నుంచి 10% టెరిఫ్ వేసింది. అంతేకాదు జూన్ 1 నుంచి 20% చేస్తా అని కూడా చెప్పింది. ఇక్కడ యూరోప్ ఎలా రియాక్ట్ అయింది? సౌట్ చేయలేదు, థ్రెట్స్ ఇవ్వలేదు, డ్రామా చేయలేదు. దానికి బదులు డీల్ క్యాన్సిల్ చేసింది, కొత్త ట్రేడ్ రూట్స్ వెతికింది, సౌత్ అమెరికా వైపు తిరిగింది. ఇది లోడ్ రెస్పాన్స్ కాదు, కానీ వెరీ కాస్ట్లీ రెస్పాన్స్.
ఇండియా కూడా టెరిఫ్ ప్రెజర్ చూసింది, కానీ ఇండియా రెస్పాన్స్ వేరేలా ఉంది. స్పీచెస్ లేదు, షౌటింగ్ లేదు. ఇప్పటి వరకు ఇండియా సైలెంట్గా ఉంది, కానీ ఇప్పుడు పల్సెస్ మీద ఎక్స్ట్రా ఇంపోర్ట్ డ్యూటీ వేసింది. దాంతో యుఎస్ ఫార్మర్స్కి నేరుగా లాస్ వచ్చింది. ఆ లాస్ వల్ల అమెరికా సెనేటర్స్ మీద ప్రెజర్ పెరిగింది. రిజల్ట్, అమెరికా లోపలే డిస్కంఫర్ట్ మొదలైంది. ఇదే పాయింట్ మనకు ఒక పెద్ద విషయం చెప్తుంది. ప్రపంచం ఇప్పుడు ఎలా పెంచేస్తుందని. ఇప్పుడు దేశాలు బయట గొడవ కంటే లోపల క్యాల్కులేటెడ్ పెయిన్ క్రియేట్ చేస్తున్నాయి. మాటల యుద్ధం కంటే డిజైన్ చేసిన ప్రెజర్పై ఎక్కువ మొక్కు చూపిస్తున్నారు. ఇదే ప్యాటర్ను మన గ్రీన్లాండ్ కథలో కూడా చూస్తున్నాం. గ్రీన్లాండ్ కథ అసలు ఏం చెప్తుంది? ఇది ఐస్ గురించి కాదు, ఐలాండ్ గురించి కాదు. ఇది అసలు ఏమిటంటే పవర్ గురించి, ఫ్యూచర్ వార్నింగ్ సిస్టమ్స్ గురించి. ఎవరు ముందే డేంజర్ చూడగలరో, ఎవరు ముందే స్ట్రైక్ చేయగలరో అనే గేమ్ గురించి. అంటే ఇది మ్యాప్ మీద ఉన్న భూమి కాదు, ఇది భవిష్యత్ మీద కంట్రోల్ గురించి. ఈ కథ ఒక ఐలాండ్తో మొదలైంది, కానీ నెమ్మదిగా ఇది గ్లోబల్ సిస్టము టెస్ట్గా మారింది. ఇక టెస్ట్ అవుతుంది ఏమిటంటే అలయన్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో కాదు, క్రైసిస్ వచ్చినప్పుడు ఎంత త్వరగా క్రాక్ అవుతాయో అని. గ్రీన్లాండ్ ఒక స్టేజ్ మాత్రమే, అసలు డ్రామా గ్లోబల్ ఆర్డర్ది.